ధాన్యం కొనుగోలు టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. టెండర్లలో పాల్గొన్న బిడ్డర్లు మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బు విశాఖలోని వేర్వేరు బ్యాంకుల్లో జమ అవుతోందని, అక్కడి నుంచి ఢిల్లీకి వెళుతోందని అన్నారు. ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నారు సుదర్శన్. అందులో ధాన్యం టెండర్లకు సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, టెండర్దారులు ఉన్నారో, వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు, వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు. ఇక్కడ ప్రతి క్వింటాల్కి 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు ఢిల్లీ. దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి.